నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. నివాళులర్పించిన వైసీపీ క్యాడర్ మరియు అభిమానులు. ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్. ఆపరేషన్లకు ఎంపికైన 30 మంది. పైప్ లైన్ లీకేజ్, వృధాగా పోతున్న నీరు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిపేందుకు కృషి చేయాలి. ఎంపీడీఓ లీలా మాధవి. వార్తల వివరాలు. పులిచెర్ల మండలం కల్లూరులో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా అవగాహన కల్పించే సదవకాశంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ఎంఈఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో జూలై 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహణ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలతో, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో మంగళవారం ఉదయం సమయంలో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 10న జిల్లాలో ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహించబడుతుందని, ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పోలీసు శాఖ నుండి ఒక అధికారి మరియు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్క పాఠశాలలో కార్యక్రమానికి హాజరు కావాలని, స్పెషల్ ఆఫీసర్లు కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. శాసన సభ్యులు, మండలి సభ్యులకు కార్యక్రమ వివరాలను ముందుగా సమాచారం అందించాలని, ప్రజాప్రతినిధులు పాల్గొనున్న పాఠశాలల వివరాలను ఎంపీడీఓలకు, తహసీల్దార్లకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంఈఓలు ముందుగా సమాచారం అందించాలన్నారు. కొన్ని పాఠశాలల్లో పూర్వపు విద్యార్థులు, దాతలు తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న పాఠశాలలకు పరిమిత సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమ నిర్వహణపై ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ వారికి ముందుగా తెలియజేయడం జరిగిందని, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకుని కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్రమం జూలై 10న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ఉదయం 11 గంటల వరకు తరగతి గదుల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్లు సమావేశం అవుతారని, ఈ సమావేశం ద్వారా విద్యార్థుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విద్యాపరంగా విద్యార్థుల పరిస్థితి, అభ్యసన సామర్థ్యం పెంపుకు మెలకువలు తదితర వివరాలను తల్లిదండ్రులకు టీచర్లు వివరించడం జరుగుతుందని, తర్వాత ఉదయం 11 గంటల నుంచి 11:20 వరకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 11:30 నుంచి పాఠశాల ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, అధికారులు, దాతల ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశం ద్వారా విద్యార్థుల ఉన్నతమైన భవిష్యత్తుకు అవసరమైన విలువైన సందేశం, మాదక ద్రవ్యాలు వినియోగం అరికట్టడం, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వలన అనర్థాలు ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని దాదాపు 2000 పాఠశాలలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 35,000 విద్యను అభ్యసిస్తున్న సుమారు 3 లక్షల మంది విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా అవగాహన కల్పించే సదవకాశంగా ఈ కార్యక్రమాన్ని చూడాలన్నారు. పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో పైప్ లైన్ లీకేజ్ కారణంగా ప్రతిరోజు నీరు వృధాగా పోతున్నాయి. దీనివల్ల జాతీయ రహదారి పక్కన నీరు నిలవటమే కాకుండా అపరిశుభ్రంగా మారుతోంది. పట్టణం చివరిన పలమనేరు రోడ్ ఓంశక్తి అమ్మవారి ఆలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన పైప్ లైన్ దెబ్బతింది. దీని కారణంగా నీరు వృధాగా పోవడమే కాకుండా రోడ్డుపై నీరు నిలవడంతో బురదగా మారింది. ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఏర్పడింది. గత కొద్ది రోజులుగా గంటల తరబడి పైప్ లైన్ నుండి నీరు వృధాగా వెళ్తున్నాయని సంబంధిత అధికారులు దృష్టి సారించి లీకేజ్ను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇబ్బంది పడుతున్న వారందరికీ కంటి చూపు తెప్పించాలనే ఉద్దేశంతోనే లయన్స్ క్లబ్ గత 20 సంవత్సరాలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి అన్నారు. పొంగనూరు BMS క్లబ్ ఆవరణంలో మంగళవారం లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ, జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. వివిధ రకాల కంటి సమస్యలతో ఉన్నవారు 80 మంది రాగా మదనపల్లి లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రఘుపతి, కోశాధికారి కేశవరెడ్డి, త్రిమూర్తిరెడ్డి, మహేందర్రావు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు లయన్స్ క్లబ్ పెట్టి దాదాపు 21 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 21 సంవత్సరాలలో నెలకు ఒక 50 IOLs అయితే లెక్కేస్తే కూడా 10,000కు పైగా ఈ ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ పొంగనూరు నోబుల్ పక్షాన. అయితే ఇంతకుముందు మేము ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా మదనపల్లి లయన్స్ హాస్పిటల్ లేదు. అప్పుడు మేము విపరీతమైనటువంటి కష్ట నష్టాలను ఓర్చుకోవడం జరిగింది. బెంగళూరుకు ఇక్కడ నుండి బస్సులు పెట్టి ఇక్కడ నుండి సెలెక్ట్ చేసి బస్సుల్లో పంపించి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంచుకొని తిరిగి బస్సుల్లో ఇక్కడ తెచ్చి వదలడం జరుగుతూ ఉండేది. అంత కష్టాలు భరించాల్సి వచ్చేది. తర్వాత మదనపల్లి ఐ హాస్పిటల్, ఉచిత ఐ హాస్పిటల్ లయన్స్ క్లబ్ స్థాపించిన తర్వాత భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి పొంగనూరు లయన్స్, మదనపల్లి లయన్స్ 2 కలిపి ఇదే BMS క్లబ్ ఆవరణలో ఉచిత కంటి చికిత్సా శిబిరాలు వేలాదిగా చేయడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ కానీ ఒక చిన్న పొరపాటు కూడా లేదు, ఒక ఫెయిల్యూర్ కూడా లేదు. డాక్టర్స్ బృందం వస్తారు, ఆ పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఆ ఫాలోఅప్ క్యాంప్స్ కూడా ఉంటాయి. తిరిగి వాళ్ళని తెచ్చి ఉచిత భోజన సౌకర్యాలతో పాటు తిరిగి పొంగనూరులో వదలడం జరుగుతాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంయుక్తంగా చేసేవాళ్ళం. తర్వాత PES మెడికల్ కళాశాలలు వచ్చి మేము చేస్తామంటే వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరిగింది.
అయితే ఈరోజు ఎందుకు శుభ పరిణామం అంటున్నానంటే, మా మిత్రులు గౌతమ్ రెడ్డి గారు లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు. వారు మేము పుంగనూరులో మేము పాతోళ్ళు కదా, ఈరోజు మేము కూడా పెడతామంటే ఈ 8వ తారీఖు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి వాళ్ళని నేను అభినందిస్తున్నాను. మనం ఏ విధంగా అయితే డయాలసిస్ సెంటర్ని తీసుకొని లైన్ డిస్ట్రిక్ట్ తరఫున మనం రన్ చేస్తున్నామో, అదేవిధంగా లైన్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ వాళ్ళు మదనపల్లిలో తీసుకొని పర్మనెంట్ స్ట్రక్చర్ అంతా కూడా హాస్పిటల్ కట్టి ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా వారికి తప్పకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు పక్షాన మేము దోహదపడతామని తెలియజేసుకుంటూ, ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబల్, లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి సంయుక్తంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఇక్కడ బిఎంఎస్ క్లబ్ పుంగనూరులో ప్రారంభించినాం. దానికి ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకు తెలియజేస్తానంటే, పుంగనూరు వారికి లయన్స్ క్లబ్లు తర్వాత తోడ్పాటు చేసుకునే ఆ 2 క్లబ్బుల ద్వారా ఇంకా ఇతోధికంగా సేవ చేసేందుకు జిల్లాలో మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ క్లబ్బే కాదు, ఏ క్లబ్ నుంచి అయినా మాకు పిలుపు వచ్చి మీరు కంటి పరీక్షలు చేయాలంటే తప్పకుండా ఒక ఉచిత కంటి శిబిరాలను ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ డాక్టర్ శివ గారు, డాక్టర్ సరళ గారు, వరదారెడ్డి గారు, మన ప్రెసిడెంట్ గారు అసలు దీంతో ఒక వైద్య శిబిరాన్ని ఇక్కడ జరపడం జరిగింది. ఇంకా మీట ప్రతి నెల వాళ్ళు కోరుకున్న ఒక డేట్ తీసుకొని మదనపల్లి లయన్స్ ఐ హాస్పిటల్ లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ ఒక క్యాంప్ జరిపేదానికి మేము సంసిద్ధంగా తెలియజేస్తాం. పుంగనూరు లయన్స్ క్లబ్, మదనపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఐ క్యాంప్ బిఎంఎస్ క్లబ్లో నిర్వహించడం జరిగినది. గత 20 సంవత్సరాలుగా పుంగనూరు లయన్స్ క్లబ్ వాళ్ళు పుంగనూరు పరిసర ప్రాంతంలో ఉండేవారికి కంటికి సంబంధించిన ఏ విధమైన జబ్బులున్నా కూడా దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఎన్నో రకాలైన సేవ చేస్తున్నారు. అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్టుగా డయాలసిస్ సెంటర్ను కూడా పెట్టుకొని దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కోట్లకు సంబంధించిన సేవ చేస్తూ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ ప్రతి 15 దినాలకి మంత్లీ ఒకసారి 2వ ఆదివారం రోజు కుప్పం పీవీఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ జరుగుతూ ఉన్నింది. లయన్స్ క్లబ్ మదనపల్లిలో వాళ్ళు ఐ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద. వాళ్ళ సలహా మేరకు ఈ వారం మనం ఇక్కడ పుంగనూరులో కూడా కంటికి సంబంధించిన క్యాంపు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి నెల కూడా ఇదే మాదిరి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా కూడా పుంగనూరులో ఈ క్యాంపు నిర్వహిస్తాము. పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏ విధమైన కంటి జబ్బులు ఉన్నా కూడా వచ్చిందే పరీక్ష చేసుకొని తగిన చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చనిపోయి 16 ఏళ్లైనా సరే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప కొనియాడారు. పుంగనూరులో మంగళవారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ బస్టాండులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ క్యాడర్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, ఫక్రుద్దీన్ షరీఫ్, చంద్రారెడ్డి యాదవ్, అమ్ము, సుబ్బన్న, మహబూబ్ బాషా, రాజేష్, ఇర్ఫాన్, రమణ, సుబ్రహ్మణ్యం, కుమార్, జయరాం రెడ్డి, అమ్ముకుట్టి, నయాస్, చిన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తము మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి ఇంతకుముందు పాదయాత్ర చేసి పేదవారిని దగ్గర నుంచి చూసి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ సంక్షేమ ఫలాల రూపంలో పెట్టి ప్రతి ఒక్కరికి ఆదుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేసి, అలాగే 108, 104, వైఎస్ఆర్ బీమా అనేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి, అలాగే చిన్నపిల్లల కార్డులకైతే ఇంకా ఎన్నెన్నో ఇది చేసి స్థిరస్థాయిగా దేశంలోని ప్రజలందరూ కూడా నిలవడం జరిగింది. ఇలాంటి నాయకులు దేశంలో ఇద్దరు ఉంటారు. అలాంటి నాయకులకి ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే ఆయన
అడుగుజాడల్లోనే మన గౌరవ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఆయనకి మనము మంచి మెజార్టీతో గెలిపించుకోవాలనేసి తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లోనూ అందరూ కూడా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలన్నీ కూడా ఈ రోజుకి కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వారందరూ కూడా వారిని అనుకరిస్తూ వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అయితేనేమి, ఏ పేద వారు కూడా వైద్యం అందక చనిపోకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అయితేనేమి, రైతులకు మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినారు. అంతేకాకుండా పరిపాలనాపరంగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించినటువంటి ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలోనే పయనిస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కూడా అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు చేసుకుంటూ జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చేసి అక్కడ బంగారుపాలెంలో రైతులు, మామిడి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా స్వయాన ఆయన పరిశీలించి వారికి సంఘీభావంగా తెలపడానికి బంగారుపాలెంకి వచ్చేస్తున్నారు. కాబట్టి మన వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. పొంగనూరు పట్టణం బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మకు ఆషాఢ మాస మంగళవారం పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ దీపాలు వెలిగించి సమర్పించారు. అలాగే నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మకు పూజలు నిర్వహించారు. పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎంపీడీఓ లీలా మాధవి సూచించారు. పొంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ పురోగతి సూచికపై మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారు అన్ని గ్రామ పంచాయతీల్లో సాధించిన పురోగతిపై ఈ గ్రామ స్వరాజ్ పోర్టళ్లలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. లాస్ట్ టైం మనం చేసినాము పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అని PDIN చేసినాము. దాన్నే కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ ఇది. దాంట్లో మనకు మన 9 థీమ్స్ ఇచ్చినారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింద 9 థీమ్స్ ఇచ్చినారు. ఆ 9 థీమ్స్ మీరందరూ కూడా మీకు అంతా ఐడియా ఉండాలి. ఈసారి మనకు సులభతరంగా బాగా అర్థమయ్యేటట్లు ఇది PAI 2.0 అనేది అప్డేట్ చేస్తారు. దీంట్లో మన పంచాయతీ ఏ దాంట్లో అభివృద్ధి చెందింది, ఏ దాంట్లో వెనుకబడి టు బి డెవలప్డ్ అనే కండిషన్లో ఉంది అనే దాన్ని మనం కరెక్ట్గా అసెస్ చేసి దాంట్లో వేస్తే ఆల్రెడీ డెవలప్ అయిందే థీమ్స్లో మనకు అవార్డ్స్ వచ్చే అవకాశం అనేది ఉండాలి. ఇక్కడ మెయిన్ ఏముంటుందంటే మెయిన్ డ్రాగ్ ఎక్కడ ఉండాలి చెప్పంటే మనం చేస్తా ఉన్నాము
కానీ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తా ఉన్నాం. కానీ దాన్ని మనము ప్రజెంట్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం. సో ఇప్పుడు దీన్ని వినండి, విని దాన్ని మీకు వచ్చిన తర్వాత ఓపిక పొలోమని ఒకరితో ఒకరు ఓరైతే ఇంకొకరు అదే చేసే పద్ధతి పెట్టుకోకుండా మన పంచాయతీ సర్కమ్స్టాన్సెస్, మన పంచాయతీలో ఉండే ఇవి సౌకర్యాలు, అవసరాలు, మనము చేసిన డెవలప్మెంట్ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దాన్ని మీరు ఆ పోర్టల్లో దాన్ని అప్లోడ్ చేస్తే దాంట్లో మనకు ఒకవేళ మనం ఇన్సఫిషియెంట్గా దేంట్లో ఉన్నామంటే ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ మనం బాగా ఎక్సలెంట్గా డెవలప్ అయిన టీమ్స్ ఏమన్నా ఉంటే వాటికి మనకు అవార్డ్స్ ఇవ్వడం కానీ ఇది జరుగుతుంది. నాకు తెలిసి మనం దేంట్లోనూ వెనకబడి లేము, మనమే వెనకేసుకుంటున్నాము, మనల్ని ఎవరు వెనక్కి తోయడంలా, మనమే చూసుకుంటున్నాం. ఏంటంటే ఆ పోర్టల్ చేసే పని చేస్తున్నారు, ఆ పోర్టల్లో అప్డేట్ చేసేదానికి మీరు అంత కాన్సన్ట్రేషన్ చూపించడం లేదు. ఈసారి చూసి మీరు పోర్టల్లో అప్డేట్ చేయండి. ఒక పంచాయతీ డెవలప్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క పాత్ర అనేది ఉండాలి. సో ఇది ఓన్లీ సెక్రటరీ యొక్క బాధ్యత, డిజిటల్ అసిస్టెంట్ బాధ్యత మాత్రమే కాదు, అందరి బాధ్యత. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చేసుకొని ఒకరోజు పంచాయతీ సెక్రటరీ దాని మీద స్టడీ చేసినాక ఒకరోజు మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి డెప్యూట్ చేయమని మన కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. దాంట్లో మీ సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి, మీ పేరు, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి ఆ కల్చరల్ స్కూల్స్ ఇస్తే అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారు సార్. 10వ తేదీ మాత్రం 9 to 4 వరకు జరుగుతుంది. దాంట్లో మీ చేయాల్సింది చిన్న డాక్యుమెంటేషన్, కొంచెం డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయడము, ఒక 30 to 40 seconds ఒక వీడియో అప్లోడ్ చేయడము, ఇవి రెండు చేయాల్సి వస్తుంది సార్. ఆ మినిట్ ప్రోగ్రామ్ మీకు అందజేస్తాము. మీకు ఆ గ్రూపుల్లో మేడం గారు చెప్పి ఆ గ్రూపుల్లో సాఫ్ట్వేర్ ఇది సాఫ్ట్ కాపీ కూడా పంపించడం జరుగుతుంది. ఈ మెగా పీఠంకి మీరందరూ కూడా సహకరించి దాన్ని సక్సెస్ చేయాలని మీ సచివాలయం లెవెల్లో ఉన్న అనధికారులకు అందరికీ కూడా తెలియజేసి అందరూ పార్టిసిపేట్ అయ్యి దీన్ని సక్సెస్ చేయాలని విద్యాశాఖలో మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన కార్యక్రమంలో ఎంఈఓలు నటరాజరెడ్డి, రెడ్డి నసెట్టి, ఏవో రెడ్డమ్మ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ చందన తదితరులు పాల్గొన్నారు. అనంతరం నరసింహులు, సందీప్లు శిక్షణ తరగతులు నిర్వహించారు. మనము పంచాయతీ పురోగతి సూచిక 2.0 కార్యక్రమం పైన ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ 1.0 దాన్ని బాగా సింప్లిఫై చేసి 2.0 వర్షన్ని తీసుకొని రావడం జరిగింది. గ్రామ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ దీనిపైన గ్రామ స్థాయిలో ఎవరెవరు పార్టిసిపేషన్ ఉండాలి, గ్రామ స్థాయిలో ఇచ్చినటువంటి డేటాను ఎక్కడ మనం అప్లోడ్ చేయాలి, ఆ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఎవరు నిర్వర్తించాలి, దాన్ని అప్లోడ్ అయిన తర్వాత మండల స్థాయిలో ఎవరు దాన్ని పర్సూ చేస్తారు, ఒకవేళ మన డేటా సరిగ్గా లేకపోతే దాన్ని మళ్ళీ కూడా మన గ్రామ పంచాయతీకి రిటర్న్ చేసి మళ్ళీ అప్డేట్ చేసే విధంగాను, మరియు మండల స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో పూర్తయిన తర్వాత స్టేట్కి, ఆ విధంగా సెంట్రల్కు ఈ డేటా అంతా కూడా వెళ్తుంది. మరి మనం చేసేటువంటి చిన్న పొరపాట్లు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఆ పొరపాట్లన్నింటినీ కూడా మనము సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు గ్రామ పంచాయతీకి, మన మండలంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీకి నేషనల్ పంచాయతీ అవార్డ్స్ వచ్చేదానికి. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు తన ఆఖరి శ్వాస వరకు బతికిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మర్చిపోలేమని చెప్పారు. ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, 108, విద్యార్థులకు స్కాలర్షిప్స్, మహిళలకు పావలా వడ్డీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ముబారక్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల ఇన్ఛార్జ్ గోవింద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మండల పరిధిలోని పలగార్లపల్లి, పందిళ్లపల్లి,
తిరినిపల్లి, కోటూరు, చౌడగానిపల్లి గ్రామాలలో పార్టీ జెండాలను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ మాదిగ, జిల్లా ఇన్ఛార్జ్ నరసింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 3 దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమాన్ని ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిపి రాజ్యంపై రాజీలేని పోరాటాన్ని నడిపి విజయం తెలవని జాతులకు ఘన విజయాన్ని అందించిన ఉద్యమం, అణగారిన వర్గాల గొంతుకుగా గెలిచి నిలిచిన ఉద్యమం ఎంఆర్పీఎస్ అని అన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ప్రారంభించిన అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు, నివాళులర్పించిన వైసీపీ క్యాడర్ మరియు అభిమానులు. ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించిన లయన్స్ క్లబ్, ఆపరేషన్లకు ఎంపికైన 30 మంది. పైప్ లైన్ లీకేజ్, వృధాగా పోతున్న నీరు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిపేందుకు కృషి చేయాలి, ఎంపీడీఓ లీలా మాధవి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.